ప్రాజెక్టు మరమ్మతు పనుల్లో కనిపించని వేగం. పూర్తి కాని ప్రాజెక్టు మరమ్మతు పనులు. వర్షాలకు ఎగువ నుంచి ఇన్ఫ్లో 1, 2, 3 గేట్ల నుంచి కిందికి పోతున్న నీళ్లు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్టులో 677 అడుగుల నీటి నిల్వ. ఈ ఏడాదైనా పంటలకు సాగునీరు అందేనా అంటూ రైతుల ఆవేదన. గత అనుభవాల నేపథ్యంలో కడెం ప్రాంత ప్రజల్లో ఆందోళన. ఇప్పటికైనా కడెం ప్రాజెక్టు గట్టెక్కగలుగుతుందా? రోజులు గడుస్తున్నప్పటికీ కడెం ప్రాజెక్టు మరమ్మతు పనులు మాత్రం ఇంకా పూర్తి కాని పరిస్థితి. దీంతో ఇప్పటికీ ప్రాజెక్టులోని నీరు వృధాగా పోతుంది. మరోవైపు కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. అయితే మరమ్మతులు పూర్తి కాకపోవడంతో 1, 2, 3 గేట్ల నుంచి నీరు వృధాగా పోతుంది. కడెం ప్రాజెక్టు మరోసారి అధికారుల నిర్లక్ష్యానికి గురైంది. మరమ్మతుల పనులు ఆలస్యం కావడంతో 3 గేట్ల నుంచి వరద నీరు వృధాగా పోతుంది. కడెం ప్రాజెక్టు వర్షాకాలం టెన్షన్ వెంటాడుతోంది. జోరు వానలు, వరదొచ్చిందంటే వరద ఉప్పెనలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతుంది కడెం. ఇక 2022 నుంచి వరుసగా 2 ఏళ్లు వరద కష్టాలను ఎదుర్కొంటున్న కడెం ముచ్చటగా 3వ ఏడాది కూడా అదే దుస్థితి నెలకొంది. గత 2 ఏళ్లుగా నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతూ మరమ్మతులకు నోచుకోలేక వరదల్లో మునుగుతూ తేలుతూ ప్రయాణం సాగిస్తోంది. ఈసారి కూడా కడెం ప్రాజెక్టుపై మళ్లీ అదే నిర్లక్ష్యం కనిపిస్తుంది. మరమ్మతుల పేరిట 3 గేట్లను అధికారులు ఎత్తడంతో ఆంధ్ర నుండి వరద నీరు వృధాగా పోతుంది. నెలలు గడుస్తున్నా కౌంటర్ వెయిట్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది కడెం ప్రాజెక్ట్. పూర్తి కాని కడెం ప్రాజెక్టు 1, 2, 3 గేట్ల నుండి వృధాగా గోదావరిలోకి వరద నీరు పోతుంది. 3 వరద గేట్ల కౌంటర్ వెయిట్లు పూర్తి కాకపోవడంతో 4 రోజులుగా వరద ఇన్ఫ్లోను ఒడిసి పట్టుకోలేకపోతున్నారు కడెం అధికారులు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వరద నీరును వృధాగా పోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పనులు త్వరగా పూర్తి చేసి నీటిని నిల్వ చేయాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 677.500 అడుగులు ఉంది. ఇన్ఫ్లో 1649 క్యూసెక్కులు. 2 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన కడెం ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రాజెక్టు గేట్ల మరమ్మతుల కోసం నిధులు విడుదల చేశారు. అయితే మరమ్మతు పనులు నత్తనడక సాగుతూ ఉన్నాయి. ఇంత జరుగుతున్న నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం ఏ మాత్రం చలనం కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కడెం ప్రాజెక్టు వద్ద నిర్వహిస్తున్న మరమ్మత్తు పనులను చూస్తే నత్తకి నడక నేర్పేలాగా సాగుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇంకా ఒక గేటుకు కౌంటర్ వెయిట్ బిగించలేదు, సీసీ పనులు పూర్తి చేయలేదు. దీంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరితే మళ్లీ ప్రమాదకర పరిస్థితులే నెలకొంటాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నందిరామయ్య, సిపిఎంఎల్ మాసులైన ఉమ్మడి జిల్లా కార్యదర్శిని. కడెం ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది గత 2 ఏళ్లలో భారీ వర్షాలు రావడము, ఫ్లో పెరగడము, కడెం ప్రాజెక్టు కొట్టుకపోతుందనే లెవెల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మొత్తం గ్రామాల్లో ఉన్నటువంటి ఆయకట్టు కింద ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా సురక్షిత ప్రాంతాలకు పంపినటువంటి పరిస్థితి ఒకవైపు కొనసాగుతున్నది.
డేంజర్ బెల్స్ మోగినప్పటికీ కూడా గత సంవత్సర అనుభవాల్ని కూడా ఇవాళ అధికారులు గుణపాఠంగా తీసుకోకపోవడం బాధాకరమైనటువంటి విషయం. మరి గత ప్రభుత్వము నిర్లక్ష్యం చేసింది. మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 కోట్లు దానికి కేటాయించడం జరిగింది మరమ్మతుల కోసం. మరి ఈ రోజు వరకు కూడా ఆ గేట్లకు సంబంధించినటువంటిది బిగింపు లేదు, ఇవాళ బిగించలేదు. అదే కాకుండా ఇవాళ మరమ్మతులకు సంబంధించినటువంటిది కూడా అది కూడా ఇప్పటి వరకు సీసీ పనులకు సంబంధించినటువంటిది ఇప్పటికీ పూర్తి కాలేదు. మరి ఇవాళ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతున్నది. మరి జూన్ 2 వరకే పూర్తి చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికారు, ప్రచారం చేశారు, పేపర్లో ఇచ్చారు. మరి ఇవాళ ఒక నెల అదనంగా పెరిగింది. అయినా జూలై మాసంలో అడుగుపెట్టినప్పటికీ కూడా ఇంకా పూర్తి కాకపోతే వర్షాలన్నీ కొడుతూ ఉన్నాయి. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మరి ఇవాళ కడెం ప్రాజెక్టు పైన కనుక వర్షం పెద్ద మొత్తంలో వస్తే ఒకే వర్షానికి నిండేటువంటిదే కడెం ప్రాజెక్టు. మరి అలాంటి ఫ్లో కనుక పెరిగితే ఇవాళ బిగించకపోవడం మూలంగా ఇవాళ పనులు కంప్లీట్ కాకపోతే మళ్ళీ పోయినసారి ఉన్నటువంటి పరిస్థితి వస్తే రైతాంగ పరిస్థితి ఏంది, ప్రజల పరిస్థితి ఏంది, మళ్ళీ ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా ఈ గత గుణపాఠాలను తీసుకొని వెంటనే యుద్ధ ప్రాతిపదిక పైన ఆ పనులన్నీ మరమ్మతు పనులు కంప్లీట్ చేయడమే కాకుండా ఇవాళ వెంటనే దీని గేట్లు బిగించాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్ లైన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వర్షాకాలం ప్రారంభానికి ముందే మరమ్మతులు పూర్తి కాకుంటే మళ్లీ ప్రాతికత రిపీట్ అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. 1969 నుంచి పూర్తి స్థాయిలో సాగుకు అందుబాటులోకి వచ్చింది కడెం ప్రాజెక్ట్. అయితే 2022లో భారీగా పోటెత్తిన వరదతో ప్రమాదంలో పడింది. ప్రతి ఏడాది ఎదుర్కొంటున్న సమస్య ఈసారి జులై టెన్షన్ వెంటాడుతోంది. ఇప్పటికైనా కడెం ప్రాజెక్టు గట్టెక్కగలుగుతుందా, తొలి వరద ముప్పును ఈసారి తట్టుకోగలుగుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.